అంత డైరెక్ట్‌గా అంత నేను ఐ మీన్ వాళ్ళ మేనిఫెస్టో ఉండదు కదా! సో, వాళ్ళ మేనిఫెస్టోతో డైరెక్ట్‌గా నేనేమి ఎఫెక్ట్ అవ్వలేదు. సో, బేసికల్లీ నేను కొంచెం మిడిల్ క్లాస్ అనమాట. సో, ఆ పథకాలయన్నీ మోస్ట్‌లీ నాకు అంత వర్తించవు. సో, ఫ్రమ్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఐ థింక్ సమ్ సేస్ ఇట్ ఈస్ బెటర్. సమ్ ఇంకా ఇంకొంచెం ఇంప్రూవ్‌మెంట్ రావాలి అంటున్నారు. యాహ్! ఓకే. రోడ్లు గట్టా ఎలా ఉంది? అంటే గత ప్రభుత్వం ఇప్పుడు ఏమైనా తేడా కనిపించిందా? లేకపోతే అలాగే ఉందా? యాక్చువల్లీ పెద్ద రోడ్ స్వీరింగ్ అయితే అసలేం ఇంకా డిఫరెన్స్ ఏం రాలేదు. సో, లాస్ట్ టైమ్ ఎలా ఉంది యాక్చువల్లీ లాస్ట్ టైమ్ కూడా కాదు. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఎలా ఉన్నాయో రోడ్స్ అన్నీ కూడా అలాగే ఉన్నాయి. ఏం డిఫరెన్స్ రాలేదు. సో, యాహ్! అంటే రోడ్స్ పరంగా అయితే పెద్ద నీడ్ ఏం లేదు. బట్ ఇంకొన్ని రూరల్ ఏరియాస్‌లో అయితే కొంచెం కావాలి. సో, బేసికల్లీ మేము ఎక్కువ విజయవాడ, అమరావతి వెళ్తూ ఉంటాము. సో, అమరావతి రూట్ అయితే మరి అప్పుడు క్యాపిటల్ మార్చారు. అందుకనేమో అసలు డెవలప్‌మెంట్ లేదు అటు రూట్ అంతా. సో, యాక్చువల్లీ బేసిక్ ఒక మన ఆర్టీసీ బస్ వెళ్ళడం కూడా రూట్ సరిగ్గా లేదు. మరిది ఇప్పుడేమన్నా డెవలప్ చేస్తున్నారో ఐడియా లేదు నాకు. అటు వెళ్ళలేదు నేను చాలా ఏళ్ళయింది ఎళ్లి మళ్ళా. యాహ్! ఓకే. అన్న రీసెంట్‌గా యోగా డే అని చెప్పి వరల్డ్ రికార్డ్ అయితే ఉంది. యాహ్! గిన్నిస్ వరల్డ్ రికార్డ్. ఆ! ఎలా అనిపించింది? అవేర్‌నెస్ ప్రకారం ఇట్స్ గుడ్. కాకపోతే కొంచెం బలవంతం చేయకుండా పీపుల్ వాళ్ళకి వాళ్ళే వచ్చుంటే ఇంకా బాగుండేది. యాహ్! ఒకవేళ నువ్వు ప్రభుత్వాన్ని ఏమన్నా మీ తరపున అడగాలనుకుంటే ఏం అడుగుతావు? కొంచెం ఏపీలో ఐటీ కంపెనీస్ తొందరగా తీసుకురావాలి. ఓకే. ఇంకా హైదరాబాద్కి వచ్చి వర్క్ చేయటం కన్నా ఏపీలో ఓన్ ప్లేస్లో ఐటీ కంపెనీస్ ఉంటాయి. ఓకే. యాహ్! ఇంకా రోడ్ల గురించి ఏమన్నా ఇప్పుడు పేదలకు ఏమన్నా పథకాలు? ఐ థింక్ సో ఫార్ గుడ్. పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉంది? ఇంకొంచెం రూరల్ స్కూల్స్ ఇంకొంచెం డెవలప్ చేస్తే బెటర్ ఏమో. లైక్ లాస్ట్ గవర్నమెంట్లో స్కూల్స్కి బాగా డెవలప్ అయ్యాయి కదా, ఇంకా సేమ్ కంటిన్యూ చేస్తాం. ఒకవేళ నువ్వు చూసినంత వరకు, విన్నంత వరకు నిజంగానే రెడ్ బుక్ పాలన అమలవుతుందా ఏపీలో? అదంత ఐడియా లేదు. పోలీస్ వ్యవస్థ ఎలా సపోర్ట్ చేస్తుంది? అది కూడా ఇప్పుడు ఇక్కడే ఉంటున్నా కదా, సో అంత ఐడియా లేదు. థ్యాంక్ యూ.